Hello everyone, welcome to our channel. Today topic is 9th class maths 8th chapter quadrilateral తెలుగులో చతుర్భుజాలు. ఈ చాప్టర్కి సంబంధించి ఎక్సర్సైజ్ 1కి సంబంధించిన సొల్యూషన్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ వీడియోతో పాటు ప్రీవియస్ అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం వీడియోకి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను ప్రీవియస్ వీడియో, నెక్స్ట్ వీడియో, అదే విధంగా ప్రజెంట్ చాప్టర్కి సంబంధించిన రిలేటెడ్ వీడియో లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. నౌ లెట్స్ బిగిన్ ద టాపిక్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ABCD is a trapezium in which AB parallel to CD. If AD is equal to BC, show that angle A is equal to angle B and angle C is equal to angle D. నేను ఇక్కడ ఆల్రెడీ ఒక ట్రెపీజియం అనేది డ్రా చేశాను. ఓకే, ఈ ట్రెపీజియంలో ఏంది అంటే AB అండ్ CD ప్యారలల్గా ఉన్నాయి. రైట్, నేను అలాగే డ్రా చేశాను. అదేవిధంగా ఈ వెర్టికల్ సైడ్స్ ఏవైతున్నాయో AD ఎంత ఉంటే ఈ CB కూడా అంతే ఉంది, లేదా BC కూడా అంతే ఉంది. అంటే ఈ సైడ్ ఈక్వల్, ఇవి రెండు ప్యారలల్గా ఉన్నాయి. ఓకే, టాప్ అండ్ బాటమ్ ప్యారలల్గా ఉన్నాయి, ఇవి ఈక్వల్ కావు, కానీ వెర్టికల్ సైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈక్వల్. ఇప్పుడు మనము A ఈజ్ ఈక్వల్ టు B అండ్ C ఈజ్ ఈక్వల్ టు D అని ప్రూవ్ చేయాలి. ఎస్, ఎప్పుడైనా సరే ఈ వెర్టికల్ సైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి సేమ్ లెంత్ ఉంటాయో డెఫినెట్లీ ఇక్కడ బాటంలో ఉన్న 2 యాంగిల్స్ కానీ టాప్లో ఉన్న 2 యాంగిల్స్ కానీ ఈక్వల్, దాన్ని మనం ప్రూవ్ చేయాలి. రైట్, సో గివెన్ ఇన్ ట్రెపీజియం ABCD మనకి క్వశ్చన్లోనే ఇవ్వడం జరిగింది. AB ప్యారలల్ టు CD, సో దీనికి ఇది ప్యారలల్గా ఉంది. అండ్ అదేవిధంగా AD ఈక్వల్ టు BC, అంటే AD లెంత్ ఎంత ఉంటే BC కూడా సేమ్ లెంత్ ఉంది. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే ఇక్కడ D నుంచి ఈ Aని బేస్ చేసుకొని పర్పెండిక్యులర్గా ఒక లైన్ అనేది డ్రా చేద్దాం. అదేవిధంగా పాయింట్ C నుంచి ఈ ABకి బేస్ చేసుకొని పర్పెండిక్యులర్గా ఒక లైన్ అనేది డ్రా చేద్దాం. రైట్, డ్రా పర్పెండిక్యులర్స్ DP అండ్ CQ ఆన్ AB. ఈ AB లైన్ పైన D నుంచి మొదలు పెట్టుకుని ఇక్కడ వరకు ఒకటి అండ్ C నుంచి మొదలు పెట్టుకుని ఇక్కడ, అప్పుడు మనకి ఇక్కడ పాయింట్స్ ఏర్పడతాయి. వాటిని మనము P అండ్ Q అని మెన్షన్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ ఏమవుతాయి, ట్రయాంగిల్స్ ఏర్పడతాయి. ఇన్ ట్రయాంగిల్స్ APD అండ్ ట్రయాంగిల్ BQC అని ఏర్పడతాయి. రైట్, ఫస్ట్ డ్రా. సో ఇక్కడ పాయింట్ P ఏర్పడింది, ఇక్కడ పాయింట్ Q ఏర్పడింది. ఈ AB పైన మనము పర్పెండిక్యులర్గా D నుంచి బేస్ చేసుకొని DP అనే లైన్ డ్రా చేస్తాము. అదేవిధంగా C నుంచి బేస్ చేసుకొని CQ అనే లైన్ డ్రా చేస్తాము. ఇప్పుడు మనకి ADP లేదా APD అనేది ఒక ట్రయాంగిల్, అదేవిధంగా BQC దిస్ విల్ బి ఒక ట్రయాంగిల్. ఈ 2 ట్రయాంగిల్స్ని చూసినట్టయితే మనకు ఇక్కడ యాంగిల్ P వద్ద కానీ యాంగిల్ Q వద్ద కానీ సేమ్ యాంగిల్ ఉంది. అది ఎంత అంటే 90 డిగ్రీస్. ఎందుకు, మనము AB పైన పర్పెండిక్యులర్గా లైన్ డ్రా చేస్తాము. సో అందుకే ఇక్కడ మనకి 90 డిగ్రీస్ ఏర్పడుతుంది. సో ఇక్కడ యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Q అని రాసుకోవచ్చు. దాని వాల్యూ ఎంత, 90 డిగ్రీస్. నెక్స్ట్ మనకి DP ఎంత ఉంటే CQ కూడా అంతే ఉంటుంది. ఎందుకు అంటే ఈ AB పైన పర్పెండిక్యులర్గా డ్రా చేసాము. అదేవిధంగా ఇక్కడ AD అండ్ CB అనేది సేమ్ లెంత్ ఉన్నాయి కాబట్టి ఈ ప్యారలల్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అంటే DC అండ్ AB అనేది ప్యారలల్ అని ఇవ్వడం జరిగింది మనకి. ఈ ప్యారలల్ లైన్స్ కాబట్టి వీటిని బేస్ చేసుకొని పర్పెండిక్యులర్గా లైన్ డ్రా చేసినప్పుడు ఆ డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఈ డిస్టెన్స్ ఎంత ఉంటే ఈ డిస్టెన్స్ అంత ఉంటుంది, అప్పుడే ప్యారలల్ అని చెప్పగలుగుతాం మనం. రైట్, సో కాబట్టి ఇక్కడ మనం ఏం రాయొచ్చు, DP ఈక్వల్ టు CQ అని రాయొచ్చు. రైట్, DP ఈజ్ ఈక్వల్ టు CQ. ఎందుకు అంటే రీజన్, డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ సైడ్స్ ఆర్ సేమ్. నెక్స్ట్ AD ఈజ్ ఈక్వల్ టు BC, మనకి ఇది ఆల్రెడీ క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. సో మనకి ఇవ్వడం జరిగింది. రైట్, ఇప్పుడు ఒక యాంగిల్ ఈక్వల్, 2 సైడ్స్ ఆర్ ఈక్వల్. సో దేర్ ఫోర్ ట్రయాంగిల్ APD కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ BQC అని చెప్పవచ్చు. ఎలా, బై RHS కాంగ్రుయెన్స్ క్రైటీరియన్. ఓకే, ఇక్కడ యాంగిల్ సైడ్ ASS కాంగ్రుయెన్స్. సో దాని ప్రకారము ఈ 2 ట్రయాంగిల్స్ అనేవి కాంగ్రుయెన్స్ అని చెప్పవచ్చు. మరి ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెన్స్ అయినప్పుడు మనం ప్రూవ్ చేయాల్సిన సైడ్స్ ఏంటి, A ఈజ్ ఈక్వల్ టు B, అదేవిధంగా అట్ ద సేమ్ టైం C ఈజ్ ఈక్వల్ టు D అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది. ఈ యాంగిల్ ఈ ట్రయాంగిల్లో కానీ ఈ ట్రయాంగిల్ కానీ ఈ రెండు కూడా ఈక్వల్. సో కాబట్టి డెఫినెట్లీ D దగ్గర ఇక్కడ ఎంతైతే యాంగిల్ ఉందో ఇక్కడ కూడా సేమ్ యాంగిల్ ఉంటుంది. రైట్, సో దిస్ 2 triangles are congruent by RHS congruence criterion. So hence angle A is equal to angle B and angle C is equal to angle D. ఎందుకు అంటే CPCT. Next question number 4. The 4 angles of quadrilateral are in the ratio 1:2:3:4.
ఫైండ్ ద మీజర్ ఆఫ్ ఈచ్ యాంగిల్ ఆఫ్ క్వాడ్రిలేటరల్. మనకి ఒక క్వాడ్రిలేటరల్లో ఉన్న యాంగిల్స్ యొక్క రేషియోస్ ఇవ్వడం జరిగింది. సో వాటి యాక్చువల్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేస్తాము, ఇక్కడ రేషియోలు ఇచ్చారు కాబట్టి మనము యాంగిల్ని ఎక్స్ అనుకుందాం, రైట్. యాంగిల్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఆర్ ఇన్ ద రేషియో 1:2:3:4. ఇది గివెన్ పాయింట్. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నాను, ద యాంగిల్స్ బి ఎక్స్, 2x, 3x, 4x. సో నేను ఎక్స్ తీసుకుంటున్నాను, అవి రేషియోలో 1:2:3:4 రేషియోలు ఉన్నాయి కాబట్టి ఎక్స్, 2x, 3x అండ్ 4x. సో మనం ఇక్కడ ఒక ప్రాపర్టీ చూసుకున్నట్టయితే సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఈజ్ 360 degrees. రైట్ డౌన్ సిన్స్ సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఈజ్ 360 degrees, దెన్ ఇక్కడ ఎక్స్, 2x + 3x + 4x వీటిని సమ్ చేసి ఎంత రావాలి, మనకి 360 రావాలి. సో రైట్ డౌన్ x + 2x + 3x + 4x is equal to 360 degrees. వీటిని సమ్ చేయండి. x + 2x, 3x, 3x into 3x + 3x, 6x, 6x + 4x, 10x. 10x is equal to 360 degrees. This is 360 degrees. ఓకే. సో ఇప్పుడు ఈ 10 ఇక్కడ తీసుకెళ్తే 360/10 అవుతుంది. అంటే x is equal to మనకి ఎంత వస్తుంది, 36 degrees వస్తుంది. లేదా ఈ 0 డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు. అప్పుడు 1x is equal to 36 degrees. సో ఒక x వాల్యూ 36 degrees వచ్చింది. మరి 2x నెక్స్ట్ ఇక్కడ రైట్ డౌన్, దెన్ యాంగిల్స్ ఆర్ x is equal to 36 degrees. నెక్స్ట్ 2x is equal to 2 into 36, x వాల్యూ 36 కాబట్టి 2 into 36 72. నెక్స్ట్ 3x, 3 into 36 108 degrees. నెక్స్ట్ 4 into 36 144. So therefore the angles of quadrilateral are 36 degrees, 72 degrees, 108 degrees and 144 degrees. Next question number 5. ABCD is a rectangle, AC is diagonal. Find the nature of triangle ACD, give reasons. ఇక్కడ ABCD అనేది ఒక రెక్టాంగిల్, అందులో AC అనేది ఒక డయాగోనల్. దాన్ని బేస్ చేసుకొని రెక్టాంగిల్ డ్రా చేస్తాను. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ దిస్ ఈజ్ ద డయాగోనల్. దిస్ ఈజ్ పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి, పాయింట్ డి. సో ఏసీ అనేది డయాగోనల్ అవుతుంది, ఏబిసిడి అనేది రెక్టాంగిల్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ఏసీడి, సో ఫైండ్ ద నేచర్ ఆఫ్ ఏసీడి అంటుండే. ఏసీడి మీన్స్ దిస్, ఈ టాప్లో ఏదైతే ఉందో దీని యొక్క నేచర్ ఏంటి. ఇక్కడ చూడండి డి దగ్గర మనకి 90 degrees ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది. ఎందుకంటే రెక్టాంగిల్లో ప్రతి ఒక్క యాంగిల్ కూడా 90 degrees. సో ఇక్కడ డి దగ్గర మనకి ఎలాంటి చేంజ్ లేదు కాబట్టి 90 degrees ఉంది. కాబట్టి యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 90 degrees, నాట్ బి. దిస్ ఈజ్ డి. ఓకే, డి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఎందుకు రీజన్ రాయండి, ఆల్ యాంగిల్స్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ 90 degrees అండ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్, ఆల్సో అడ్జసెంట్ సైడ్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. దిస్ ఈజ్ ద మెయిన్ ప్రాపర్టీ ఆఫ్ రెక్టాంగిల్. సో ఇప్పుడు యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 90 degrees వచ్చింది అంటే ఇప్పుడు ట్రయాంగిల్ ఏమవుతుంది, అది ట్రయాంగిల్ ఏసీడి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది, రైట్. సో ట్రయాంగిల్ ఏసీడి ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏసీడి, సారీ, దిస్ ఈజ్ ఏసీడి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ యాంగిల్ డి వద్ద 90 degrees ఉంది, నాట్ బి. సో నేను దీన్ని టైప్ చేసినప్పుడు ఏబిసి తీసుకున్నాను. సో మనకి ఇచ్చింది మాత్రం ఇక్కడ ఏసీడి కాబట్టి యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 90 degrees విత్ ఏసీ బీయింగ్ ద హైపోటెన్యూస్. ఏసీ అనేది హైపోటెన్యూస్ అవుతుంది. సో ఏసీడి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దిస్ ఈజ్ ద టుడే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా ఈ వీడియోస్ ఉపయోగపడతాయి అనుకుంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.